రోజైతే నేను మీ అందరితో పాటు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ వరకు నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. ఇక్కడ ఉదయాన్నే అనమాట పాలైతే నేను ఎక్స్ట్రాగా తీసుకుంటానండి. వాటితో పాటు మా హస్బెండ్ నిన్న వేరే కస్టమర్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే ఫ్రెష్‌గా పాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే పంపించారనమాట. ఇంకా ఆ పాలను కూడా కాగబెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టానండి నిన్న ఈవినింగ్ టైం లేక. దానివల్ల చూడండి కస్టమర్ డైరెక్ట్‌గా మనకి పాలు ఇవ్వడం వల్ల ఇంతకుముందు వీళ్ళ దగ్గర మనం తీసుకునేవాళ్ళము. ఇల్లు చేంజ్ అయిన తర్వాత కొంచెం దూరం అయ్యేసరికి ఇంకా తీసుకోవట్లేదనమాట. వాళ్ళైతే తీసిన పాలు తీసినట్లు పోస్తారు. అసలు వెన్న ఎంత వస్తదంటే అండి అసలు చెప్పలేను. అంత ఎక్కువ వెన్న తీసేదాన్ని. నేను యూజ్ చేసి మరీ అందరికీ కూడా పంపించేదాన్ననమాట. అట్లా వచ్చేది వెన్న. కాకపోతే ఇప్పుడు దూరం అయిపోవడం వల్ల మనకు ఆ పాలు దొరకట్లేదు. వేరే పాలు తీసుకుంటున్నాను, గేదె పాలే. బట్ కొంచెం వాటర్ ఎక్కువ కలిపేస్తారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ అయితే బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఉదయాన్నే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ వర్క్స్ అవి ఉంటాయి కాబట్టి. మళ్ళీ ఇన్నిసార్లు కిచెన్లోకి వెళ్ళానంటే కిచెన్లో పని సరిగ్గా అవ్వదు అండ్ మిషన్స్ దగ్గర పని సరిగ్గా అవ్వదు. సో ఒక పని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మిషన్స్ దగ్గరికి వెళ్ళామంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కూరలు మాడిపోవడము, మిషన్ దగ్గరికి వెళ్ళానంటే అది ఏదో ఒక సమస్య, చిన్న సమస్య అని మిషన్ దగ్గరికి వెళ్ళానంటే అక్కడ పెద్ద సమస్య ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కిచెన్లో పెట్టిన వంట గురించి మర్చిపోతాను. అలాంటప్పుడు పిల్లల టైంకి కొంచెం వంట మాడిపోవడం 2-3 సార్లు అలా మిస్టేక్ జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఉదయాన్నే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. సో అప్పుడు నాకు ఈ పని కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను మిషన్ వర్క్స్ అయితే చేసుకుంటానమాట. సో అది అందుకని ఉదయాన్నే ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు వెజిటబుల్స్ ఏం లేవండి, టమాటాలు ఉన్నాయి, అలాగే ఆనియన్స్ అవి వేసేసి కొంచెం కర్రీ లాగా గ్రేవీ లాగా చేసి పంపించేస్తున్నాను. కొంచెం పులుసేసామంటే పిల్లలు తినడానికి బాగుంటుంది. ఇంకా ఆ రోజు సాటర్డే అనమాట. ఇంకా నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ వేయడానికి ఏం పాసిబిలిటీ లేదు. ఎగ్ వేసి ఉంటే ఇంకా బాగుండేది. వేయకూడదు కాబట్టి ఏం వేయలేదనమాట. సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్ అంతా కూడా శుభ్రంగా తుడిచి పెట్టేసుకుంటానండి వంట అయిపోయిన వెంటనే. ఇంకా తర్వాత ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్తానమాట. ఇంకా బియ్యం కూడా కడిగేసి వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టాను. ఇప్పటికి టైం వచ్చేసి 10 అవుతుందండి. ఇంకా 11:30 ఆ టైంలో స్టార్ట్ చేసినా సరిపోతుంది. 12:30కి అంతా కూడా క్యారీస్ పంపించాలి. వేడివేడిగా అన్నం వండేసి పంపించేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు ఉన్నాయండి మిషన్లో, ఇవి ఆరేసేసి ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయొచ్చు.